ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడం సరికాదని మండిపడ్డారు. మీరు మార్చేది పథకం పేరు కాదు, పేదల ప్రజలకు బతుకులు మార్చాలన్న బీర్ల ఐలయ్య ప్రస్తావించారు. ఇప్పటికైనా మేల్కొని స్కీమ్ను యథావిధిగా కొనసాగించాలంటూ బీర్ల ఐలయ్యతో మా ప్రతినిధి రామ్రెడ్డి ఫేస్ టు ఫేస్. జాతీయ ఉపాధి హామీ పథకానికి తూటు పెట్టి కొత్త చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ కూలీలకు నష్టం జరిగే విధంగా ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈరోజు ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆలేరు నియోజకవర్గంలో మందంపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మనతో పాటు బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ చట్టం ఏం తీసుకొస్తుంది, ఈ చట్టం ద్వారా ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి నష్టం జరగబోతుందని అనుకుంటున్నారు మీరు? పేదోడికి పట్టెడన్నం పెట్టి వలసలు ఉండొద్దు, ఏ గ్రామంలో ఆ గ్రామం పని ఒక హక్కుగా 2005 యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రూపకల్పన చేసి పేదోళ్లకు పట్టిన అన్నం పెట్టాలి, గ్రామాలలోనే పని కల్పించాలి, ప్రభుత్వం నుంచి ఒక పని హక్కుగా చేసినటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని పేద ప్రజలకు ఒక వరంగా తెచ్చి కేంద్ర ప్రభుత్వమే 90% నిధులిచ్చి రాష్ట్రాలను ఆదుకొని ఆయా రాష్ట్రాలు, ఆయా జిల్లాలు, ఆయా గ్రామాలలో పని కల్పిస్తే ఈ మతోన్మాద పార్టీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసుకుంటూ ఈ పేద ప్రజల జీవితాల్లో ఒక మన్ను పోసే విధంగా గాంధీ పేరును తీసేస్తే ఇలా మేమేదో గొప్పలమని మోడీ గారు ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఎస్లో ఉన్నటువంటి గాంధీ పేరు తొలగించి ఆ పథకంలో పేదలకు ఉపయోగపడే వాటిని కూడా తొలగించి 60-40 అంటే 60 కేంద్రం 40 రాష్ట్రం భరించాలంటే ఒక తెలంగాణ రాష్ట్రానికే 1000 కోట్ల నష్టం ఈ వాళ్ళు తెచ్చినటువంటి విబిజి రామ్జీ పథకం వల్ల ఇలా రాష్ట్రం నష్టపోతుంది. ముఖ్యంగా ఏ గ్రామంలో అయినా ప్రజలు వలసలు పోకుండా ఆ గ్రామంలో పని హక్కుగా ఆ గ్రామ సభ తీర్మానం ద్వారా ఏమేం పని చేయాలనో ఆ గ్రామ సభతో తీర్మానం చేసేది. కానీ ఇప్పుడు ఏదైతే విబిజి రామ్జీ పథకం వల్ల నిధులు పోతున్నాయి, ఆ గ్రామంలో పని ఏం చేయాలనో సెంట్రలే గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలా గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుంది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం మీద పేదోళ్ళు ఆధారపడి ఇలా పట్టిన అన్నం తింటుంటే దాని పేరు మార్చినంత మాత్రాన పేదోళ్ళ బతుకులు మారాయి. మీరు మార్చాల్సింది పేరు కాదు, పేదోళ్ళ బతుకులు మార్చాలి. తల్లి సోనియమ్మ పేద ప్రజల కోసం మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి అప్పుడు యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ ప్రధానిగా భారతదేశంలో ప్రతి పేదోడికి ఆ గ్రామంలో పని కలపాలి. నిజంగా ఈ ఎంజీఎన్ఆర్ఎస్ పథకం వల్ల మహిళల ఆత్మగౌరవం పెరిగింది. ఎవరికో కార్పొరేట్ సంస్థలుగా ఇక్కడ పెత్తందారులకో భూస్వాముల దగ్గరికి పనిచేసుడు కాకుండా ఇలా ఏ గ్రామంలో పని ఉంటే ఒక పని హక్కుగా ఆయా గ్రామంలో పనిచేస్తుంటే మహిళలకు ఆత్మగౌరవం పెరిగి ఉపాధి దొరికే పథకాన్ని వాళ్ళు మతోన్మాద శక్తులు ఇలా కార్పొరేట్ స్థాయిలో అనిల్ అంబానీ, అదానీ, అమెజాన్లు కార్పొరేట్ స్థాయిలో ఇలా వాటిని తొక్కేయాలని చూస్తారు. కాబట్టి దీన్ని మా తెలంగాణ ఇన్ఛార్జు నటరాజన్ మీనాక్షన్ గారు ఇవాళ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేది ఉండే ఇక్కడ సమ్మక్క సార్ అక్కడ పోవడం వల్ల కొంత ఆలస్యమైంది. మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున వచ్చి ఇలా సుమారు ఒక 5,000 మందితోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతోటి పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపట్టినాం. గతంలో ఏదైతే ఎంజీఎన్ఆర్ఎస్ పథకం ఉందో ఆ పేరు యథాతథంగా ఉండాలి, దాంట్లో పేద ప్రజలకు అక్కరొచ్చే అన్నీ కూడా మళ్ళీ ఉండాలి. గతంలో ఏదైతే మీరు నల్ల చట్టాలు తెచ్చి ఇలా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ నల్ల చట్టాలను తీసేసిరో అదే మాదిరిగా గతంలో ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ను మళ్ళీ పునరుద్ధరించాలి. విబిజి రామ్జీ పథకంలో మీరు తెచ్చినటువంటి లొసుగుపాట్లను పూర్పు మాపాలే, లేకపోతే భారతదేశంలోని అన్ని గ్రామాలు కూడా ఇలా ఎంజీఎన్ఆర్ పథకాన్ని జేజేలు పలికి ఇలా విబిజి రామ్జీ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా అందులో భాగంగా ఇలా ఆలేరు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి మందపల్లి గ్రామంలో వేలాది మందితోటి ఈ విబిజి రామ్జీ పథకానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టినాం. దీనికి మా గౌరవ ఎమ్మెల్సీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా ఎంపీ చామల కిరణ్ గారు విబిజి రామ్జీ చట్టం ద్వారా 120 రోజులు పనిదినం కల్పిస్తున్నామని చెప్తున్నారు. దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పిచ్చేదులో చేతులు రాయున్నట్టుగా మేము గతంలో పెట్టినటువంటి 100 రోజులే ఏ జాబ్ కాడున్నా ఉపాధి హామీ పని కూలి మనిషి కూడా 100 రోజులు కంప్లీట్ చేయలే. 100 రోజులే చేయనప్పుడు 120 రోజులు ఎందుకు? గతంలో గ్రామసభ ద్వారా మా గ్రామంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో చెరువుల పునరుద్ధరణ కానీ, వ్యవసాయ భూముల పునరుద్ధరణ కానీ, అక్కడ ఉన్నటువంటి పెరుగు తుమ్మలు కానీ, ఏమైనా చెట్లు సాగు చేయాలన్నా గ్రామంలో రైతులకు అక్కరొచ్చే పనులు, గ్రామాలలో గ్రామ పంచాయతీకి అక్కరొచ్చే పనులు మేము తీర్మానం చేసుకునేది. కానీ ఇప్పుడు కేంద్రమే
ఈ పని చేయాలని చెప్పి ఇలా కేంద్రం దీని మీద అజమాయిషి కోసం ఇలా వీబీజీ రామ్జీ అని కొత్త పథకాన్ని తెచ్చారు కాబట్టి దాన్ని తప్పకుండా పూర్తిగా భారతదేశ ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు ప్రజలు ఏదైతే జాబ్ కార్డు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ పెత్తందారుల దొరల చేతిలో ఈ పని పోవాలి, మన కాంట్రాక్ట్ వ్యవస్థ రావాలని చెప్పి ఇలా కేంద్రం చూస్తుంది. పేదోడి నడ్డి విరిసే విధంగా వీబీజీ రామ్జీ పథకం ఉంది కాబట్టి దానికి నిరసనగా తను ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 12,702 గ్రామ పంచాయతీని తీర్మానం తీసుకొని ఈ పథకానికి పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేయాలి. పాత పద్ధతిలో పాత గాంధీ గారి పేరుతో పాటు అందులో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇలా కూలీలకు ఎక్కరొచ్చేటివి కూడా యథాతథంగా ఉంచాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఇలా గ్రామ సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. చూస్తున్నాం కదా, వీబీజీ రామ్జీ చట్టం అనేది ఒక నల్ల చట్టం. ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించి పాత పద్ధతిలోనే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పి మనతో పాటు బి లైలయ్య గారు ప్రభుత్వ వైపు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రామరెడ్డి.